చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించి స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై స్వామివారిని ఆసీనులు చేశారు. అనంతరం ఆలయ ఈవో పెంచల కిషోర్ దంపతులు, ఉభయదారులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం స్వామివారి రథాన్ని కొంచెం దూరం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు ఈ వైభవంగా రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథోత్సవాన్ని ఉదయం 10 గంటలప్పుడు శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య ఉభయదారుల సమక్షంలో ఈ రథాన్ని స్థానం నుంచి దేవాలయం ముందు స్థానంలో యథావిధిగా ఎంతమంది జరిగినప్పటికీ సాంప్రదాయబద్ధంగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు చాలామంది, ఎక్కువ మంది భక్తులు, సుమారుగా 50,000 నుంచి 70,000 వరకు ఎక్కువ మంది భక్తులు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. పోలీసు వారి సహకారం, ఎస్ఐ గారు ఈ యాత్రలో పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మన విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడ ఎవరైతే భక్తులు పాల్గొంటున్నారో వాళ్ళ యొక్క సేఫ్టీ ముఖ్యం. కాబట్టి దయచేసి చిన్న చిన్న పిల్లల్ని, అదేవిధంగా వృద్ధుల్ని ఈ యాత్రలో పాల్గొనకుండా దూరంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కువ ఆవేశపూర్వంగా రథాన్ని లాగేయకుండా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐ గారు మేము మైక్లో మాట్లాడుతుంటారు. అదేవిధంగా అర్చక స్వామి కూడా రథం పైనుంచి సూచనలు ఇస్తుంటారు. కాబట్టి ఆలోచనాయుక్తంగా రథయాత్రని శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని. కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారు రథారూఢుడై భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించడం ద్వారా పునర్జన్మ ఉండదు అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి. రథస్థిత మాధవం ధృత్వా పునర్జన్మ న విద్యతే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకుంటూ ఇక్కడ చల్లేటువంటి వరవరాలు, ఉప్పు, మిరియాలు తమ పాపాలన్నీ పోగొట్టాలనేటువంటి భావన చేత అవి చల్లుతూ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ పిండి దీపాలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నారు స్వామివారికి. ఆ తరువాత స్వామివారికి మధ్యాహ్నం పైన గ్రామోత్సవంలో భాగంగా స్వామివారు రథారూఢుడై గ్రామోత్సవాన్ని నిర్వహింపజేస్తారు. ఈ సేవలో పాల్గొని భక్తులెల్లరూ కూడా స్వామివారి కటాక్షాన్ని పొంది తమ పాపాలన్నీ కూడా తొలగించుకోవలసిందిగాను, అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగాను కోరుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.